అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. పోలేలు అదే అండి నేతి బొబ్బట్లు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకొని నీళ్లు పోసుకొని కడుక్కొని నానబెట్టుకోండి. ఒక 1 అవర్ నానబెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలో ఒక కప్పు సేమ్ కప్పు గోధుమ పిండి తీసుకుని దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, నెయ్యి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ముద్దలాగా చేసుకొని నాకు సగం కప్పు పైన కొన్ని వాటర్ పట్టాయండి. ఇలా ముద్దలాగా చేసుకొని ఒక అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టుకుని, దీనివల్ల పిండి సాఫ్ట్గా అయ్యి మనకు మైదా పిండితో చేస్తే ఎలా వస్తాయో అలా వస్తాయి. ఇప్పుడు పిండిని తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి మంచిగా నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలపాలండి. అది ఎంత బాగా కలిపితే మనకి పోలేలు అంత మంచిగా వస్తాయండి. ఇది మెయిన్ ప్రాసెస్. దీంట్లో బాగా కలుపుకోండి. వీడియో క్లియర్గా పూర్తిగా చూడండి, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుందండి. పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు మీరు కూడా. ఇలా మంచిగా కలుపుతూ కొద్దిగా నెయ్యి వేసుకొని మనకి పిండి చేతులకి అంటకుండా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి చేతులకి అంటుకోకుండా విడిగా అవుతుందండి పిండి. మైదా పిండి కన్నా గోధుమ పిండితో ఇలా చేసుకోండి, హెల్త్ మంచిదండి. ఈ విధంగా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టేస్తాం. తర్వాత మనం నానబెట్టేసుకున్న శనగపప్పును తీసుకొని కుక్కర్లో వేసుకొని అవే వాటర్తో ఒక 3-4 విజిల్ పెట్టేసుకొని ఉడకబెట్టేసుకోండి. ఇది సాఫ్ట్గా ఉడికితే మనకి పోలేలు మంచిగా వస్తాయండి. ఉడకబెట్టిన దాన్ని ఇలా వాటర్ అంతా వడబట్టుకొని పప్పు పక్కన పెట్టుకోవాలి. మిగిలిన వాటర్ని చారు అయినా పప్పు అయినా మనం పెట్టేసుకోవచ్చండి, దాంట్లోకి యూస్ చేసుకోవచ్చు. ఉగాది రోజు కట్టుచారులోకి యూస్ చేస్తారు దీన్ని. తర్వాత పప్పుని చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పప్పు మధ్యలో అసలు కనిపించకుండా ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకోవాలి మొత్తం పప్పు. తర్వాత ఒక కప్పు పప్పుకి మనము ఒక కప్పు కన్నా కొద్దిగా తక్కువ బెల్లం వేసి కరిగించుకోవాలండి. కొద్దిగా వాటర్ వేయండి, కొద్దిగా వాటర్ వేసి కరిగించుకోవాలి. మీరు నెయ్యి ఎక్కువ వాడితే ఒక కప్పుకి ఒక కప్పు అయినా వేసుకోవచ్చు బెల్లము. తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పప్పునంతా దీంట్లో వేసేయండి. ఇది మెయిన్ ప్రాసెస్ అండి పప్పుకు. ఈ పప్పు మంచిగా దాంట్లో మిక్స్ చేసి ఉడికించుకోండి. ఇక్కడ ఈ పప్పు కన్సిస్టెన్సీ మనకి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలండి, లేకపోతే మనకి పోలేలు సరిగ్గా రావు. మంచిగా దాంట్లో ఉడికించుకొని మధ్యలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోండి. బాగా ఉడికిన తర్వాత ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి పోలేలు తొందరగా కూడా పాడవండి. కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి ఇక్కడే. మంచిగా ఇలా మిక్స్ చేస్తూ కన్సిస్టెన్సీ మనకి థిక్గా ఉండాలండి. కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఉండలు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ పూర్ణం సాఫ్ట్గా అయితే కొద్దిసేపు ఒక 1 అవర్ సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకోండి. తర్వాత మనం కలిపి పెట్టిన పిండిని తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాం. చూసారా పిండి ఎలా సాగుతుందో? అచ్చం మైదా పిండిలాగా సాగుతుంది కదండి. అలా కొద్దిగా తీసుకొని ఉల్లలు చేసుకొని నేను ఇక్కడ 2 ప్రాసెస్లో చూపిస్తాను. ఇక్కడ మనం పూరి ప్రెషర్లో చేసుకుంటున్నాం. పూరి ప్రెషర్లో ఫస్ట్ కొద్దిగా ఇలా పిండిని వత్తుకున్న తర్వాత పూర్ణంని దాంట్లో పెట్టేసి ఇలా క్లోజ్ చేసేయండి. నీట్గా క్లోజ్ చేసుకోండి, మనకి పూర్ణం బయటకి రాకుండా మొత్తం క్లోజ్ అయ్యేలాగా ఇలా మెల్లగా క్లోజ్ చేసుకొని ఒత్తేసుకోండి. ఇలా రౌండ్గా చేసుకొని తర్వాత బటర్ పేపర్ కానీ ఏదైనా షాపింగ్ కవర్ పేపర్స్ ఉంటాయి కదండి, ఆ పేపర్స్ అయినా పెట్టుకొని ఇలా ఒత్తుకోండి. మొత్తం ఒకేసారి గట్టిగా ఒత్తుదండి, కొద్ది కొద్దిగా ఒత్తుదండి, లేకపోతే అది మొత్తం బయటికి వచ్చేస్తుంది. చూసుకోండి, ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లైట్గా ఇట్లా ఒత్తేయండి. అప్పుడు మీకు ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా ఈజీగా వచ్చేస్తాయండి. ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో? కార్నర్కి కొద్దిగా లాగా ఉందని నేను ఇలా చేశాను. తర్వాత ఒక పెన్నంకి నెయ్యి రాసేసుకోండి. నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు, మీరు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే నెయ్యి యూజ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిసేపు ఒక సైడ్ కాల్చిన తర్వాత తిప్పేసుకోండి. తిప్పేసిన తర్వాత
మళ్ళీ కొద్దిసేపు ఉంచండి. ఉంచి ఒక 2-3 సెకండ్స్ ఉంచిన తర్వాత మళ్ళీ తిప్పేసుకొని ఇక్కడ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారా పొంగుతుంది మనకి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని మళ్ళీ అటు సైడ్ కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని మంచిగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోండి. ఇది ఒక మెథడ్ అండి. నేను ఇంకో మెథడ్లో కూడా చూపిస్తాను. సేమ్ అదే బటర్ పేపర్ పైన ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత పూర్ణంని మధ్యలో పెట్టుకొని ఇందాకలాగే సేమ్ క్లోజ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసుకొని ఇలా రౌండ్గా చేసుకొని పేపర్ పైన ఒత్తుకుందామండి. ఇప్పుడు చూడండి మెల్లిగా కొద్దిగా ఒకటేసారి మొత్తం ప్రెషర్ పెట్టకుండా మెల్లిమెల్లిగా ప్రెస్ ఇలా బటర్ పేపర్ పైన క్లోజ్ చేసి ఇట్లా ప్రెస్ చేస్తూ చేసుకోవచ్చండి. నిదానంగా అట్లా స్ప్రెడ్ చేయండి. అట్లా కూడా ఈజీగా ఉంటుంది. లేకపోతే బటర్ పేపర్ తీసేసి చేత్తో ఇలా ఒత్తేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. అలాగా స్ప్రెడ్ అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను మీకు 3 ప్రాసెసెస్ చూపించాను. ఏ విధంగా మీకు ఈజీ ఉంటే ఆ విధంగా చేసేసుకోండి. తర్వాత పెనం పెట్టేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ రుద్దుకొని సేమ్ ఇందాకలాగా మీరు బటర్ పేపర్తో డైరెక్ట్ ఇట్లా వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి. తర్వాత సేమ్ ఇందాకలాగే మంచిగా ఒక సైడ్ కాలిన తర్వాత తిప్పేసుకొని ఇంకో సైడ్ కూడా మంచిగా కాల్చుకున్న తర్వాత నెయ్యి వేసుకుంటూ కాల్చుకోండి. నీట్గా 2 సైడ్స్ తిప్పుతూ మంచిగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఎన్ని పూలలు కావాలంటే అన్నీ చేసుకొని మీ కుటుంబ సభ్యులతోని కలిసి తిని ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేసి చెప్పండి. అయితే ఏంటి పాలు తెచ్చావు? పాలల్లో తింటే చాలా బాగుంటుంది. బొబ్బట్లు మేమైతే చిన్న ఉన్నప్పుడు పాలల్లో నెయ్యి నాకు చిన్న ఉన్నప్పుడు ఇష్టం ఉండేది కాదు. అప్పుడు మేము పోలేలలో ఇట్లా వాటర్ వేసుకుని తినేవాళ్ళం. చాలా బాగుంటుంది. సరే ఫస్ట్ అయితే ఇంత నెయ్యి వేసింది, కొంచెం ఉట్టిగా చేస్తాను. నేనైతే పాలతో తినేస్తాను. నెయ్యి తగులుతూ అసలు అంత స్వీట్ ఓవర్ స్వీట్ లేదు, మంచిగా కొంచెం కొంచెం నెయ్యి తగులుతూ బెల్లము అబ్బా ఫ్లేవర్ మస్తు ఉంది. ఇప్పుడు పాలతో కూడా ట్రై చేద్దాం. పాలలో చుంచేసుకొని మొత్తం స్పూన్తో తినేస్తాను నేను. వాటర్లో పాలలో బాగుంటుంది. వేడిగా ఉన్నప్పుడు పైన కొంచెం క్రిస్పీగా టేస్ట్ బాగుంది. సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. అంటే మీకు ఎలా నచ్చింది? పూరి పీటతో పూరి ప్రెషర్తో ప్రెస్ చేస్తే ఈజీగా ఉందా, నార్మల్గా చేస్తే ఈజీగా ఉందా? అంటే ఫస్ట్ టైం ఎవర్ గ్రానైట్ పూరి ప్రెషర్ చాలా ఈజీగా ఉంది. ఎందుకంటే నువ్వు జస్ట్ అది ఇట్లా చేసేసి పూరి ప్రెషర్ చేసావు కదా, అది ఈజీ 1 టైంలో అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. అంటే ఎవరికి రాని వాళ్ళు కూడా తొందరగా చేసేయచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే అంత ఆ నెయ్యి తగులుతూ ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఆయిల్తో కాదు నెయ్యితో చేసుకోండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే జ్యోతిక ఫ్రెండ్స్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చాయో చేసిన తర్వాత కమెంట్ కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.